సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌ని కూడా. ఒక టర్మ్ చాలా రీసెంట్‌గా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్‌కి కొత్తగా వినబడతా ఉంది. చాలామందికి వింటా ఉంటారు. బట్ డౌట్ ఉంటుంది ఏంటని. అవిటిని ఏమంటామంటే థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటో చాలామందికి తెలీదు. తెలిసినా వీటిని థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ అంటారని తెలీదు. సో, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇండియాలో ఉన్న థీమ్స్ ఏంటియో చెప్తాను. బేసిక్‌గా ఏంటంటే ఇవి కూడా ఒక మ్యూచువల్ ఫండే. థీమాటిక్ మ్యూచువల్ ఫండ్ అంటే కూడా మ్యూచువల్ ఫండే. కాకపోతే ఒక థీమ్ మీద, అంటే థీమ్ కుడ్ బి ఇన్‌ఫ్రాస్ట్రక్చరో, థీమ్ కుడ్ బి పవరో, థీమ్ కుడ్ బి కన్జంప్షనో, థీమ్ కుడ్ బి పీఎస్‌సియో, ఎంఎన్‌సియో, మ్యానుఫ్యాక్చరింగో, ఈఎస్‌జియో ఏదైనా అయ్యుండొచ్చు. అంటే ఒక రకమైన థీమ్‌లో ఉన్న స్టాక్స్‌ని, సెక్టార్స్‌ని ఇన్వెస్ట్ చేసే ఫండ్‌ని థీమాటిక్ ఫండ్ అంటాం. ఇది చాలా పాపులర్ అయిపోయింది. ఎస్పెషల్లీ థీమ్‌లో. ఎందుకంటే కొన్ని సెక్టార్స్, థీమ్స్ కొన్ని సంవత్సరాలు చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తాయి. మనం ఒక ఫండ్ ఒక స్టాకో, 2 స్టాక్‌లో ఆర్ కొన్ని స్టాక్స్‌ని సెలెక్ట్ చేసుకోవడం కష్టం కాబట్టి, ఆ థీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్‌లో పెడితే ఏంటంటే, మనకి ఆ సెక్టార్‌కి ఎక్స్‌పోజర్ కరెక్ట్‌గా దొరుకుతుంది. అలా అని చెప్పి ఒక సెక్టోరలో లేకపోతే థీమాటిక్ ఈటీఎఫ్‌లో చేస్తే ఏంటంటే, ఆ థీమ్‌లో ఉన్న అన్ని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇది అలా కాకుండా సెలెక్టెడ్ స్టాక్స్ ఇన్ దట్ థీమ్ చేస్తారు. సో, అదొక అడ్వాంటేజ్. సో, ఈ థీమ్‌కి మనం ఏంటంటే డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ కనెక్ట్ అయితేనే పెట్టుబడి పెట్టాలి. అది వెరీ ఇంపార్టెంట్. ఎవరి దగ్గరికి అంటే వాళ్ళ దగ్గరికి ఈవెన్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ కూడా, ఈ థీమాటిక్ ఫండ్ మేనేజర్ కూడా ఆ థీమ్‌కి కనెక్టెడ్ ఉన్న స్టాక్స్‌లోనే పెడతారు. ర్యాండమ్‌గా ఏ కంపెనీ బాగా పెర్ఫార్మ్ చేస్తుందని పెట్టరు. ఇక్కడ థీమ్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ థీమ్ తీసుకుందాం. ఇందులో సిమెంట్ అయ్యుండొచ్చు, స్టీల్ అయ్యుండొచ్చు, ఇంజినీరింగ్ గూడ్స్ కానీ, క్యాపిటల్ గూడ్స్ కానీ, ఆర్ కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ గానీ, కన్‌స్ట్రక్షన్ రిలేటెడ్ యుటిలిటీస్ కానీ, ఇవన్నీ కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ థీమ్‌లోకొస్తాయి. అంటే పేరుకొకటి కనబడుతుంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బట్ వైడ్ థీమ్ ఉంది. ఇది కొంచెం మచ్ బెటర్ దాన్ సెక్టోరల్. ఎగ్జాంపుల్ సెక్టోరల్ స్టాక్స్ అంటే ఐటీ గానీ, ఏదైనా ఫార్మా గానీ, అక్కడ వితిన్ ద సెక్టరే చేస్తారు. బట్ థీమ్‌లో అలా కాదు. వైడ్ కొంచెం మల్టిపుల్ సెక్టార్‌లో కూడా అవుతుంది. దీనివల్ల ఏంటంటే దీస్ ఆర్ కొంచెం కాన్సంట్రేటెడ్ మల్టీ క్యాప్ కన్నా, బట్ దే ఆర్ ఆల్సో బెటర్ దాన్ టోటల్లీ సెక్టోరల్ ఫండ్స్ కన్నా కూడా థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ బిట్వీన్ వస్తాయి. ఏది కాన్సంట్రేషన్‌లో కానీ, రిస్క్‌లో కానీ. ఎందుకంటే కొంచెం డైవర్సిఫైడ్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకు రిస్క్ తక్కువ అవుతుంది ఒకటే సెక్టర్‌లో కాకుండా. సో, అందుకే ఇది బ్రాడర్ బాస్కెట్ అంటాం మనం. అంటే సెక్టరల్ దాన్నేమో వెరీ స్మాల్ షార్ట్ బాస్కెట్, అంటే షార్ట్ ఫోకస్డ్ ఉంటుంది. బట్ ఇక్కడ బ్రాడర్ ఫోకస్ ఉంటుందన్నమాట. సో, ఇక్కడ ఏంటంటే చాలామందికి కన్‌ఫ్యూజన్ నేను చెప్పిందంటే క్లియర్ చేశాను. సెక్టర్ ఫండ్ ఏంటి, ఇదంటే ఏంటి. సెక్టర్ ఫండ్‌లో ఓన్లీ ఒకదాని మీద ఫోకస్, థీమాటిక్ మాత్రం ఒక థీమ్ ఉండే 4, 6 సెక్టర్‌లలో మిక్స్ అవుతుంది కాబట్టి రిస్క్ తగ్గిపోతుంది. సో, ఇది కాకపోతే ఏంటంటే డైవర్సిఫైడ్ ఫండ్ గానీ, ఫ్లెక్సీ క్యాప్ కానీ, మల్టీ క్యాప్ కన్నా కూడా కొంచెం ఎక్కువ కాన్సంట్రేటెడ్ ఉంటుంది అంతే. దెన్ కమింగ్ టు రిటర్న్ పొటెన్షియల్ చూస్తే మాత్రం ఆబ్వియస్‌లీ ఎక్కువగానే ఉండాలి. ఎందుకంటే వోలటిలిటీ ఎక్కువగా ఉంటుంది. మనం సెక్టోరల్ వాటికి ఎక్కువ రిస్క్ ఉంటుంది. దాని తర్వాత థీమాటిక్, దాని తర్వాతనే డైవర్సిఫైడ్ ఫండ్స్. దెన్ థీమాటిక్ ఫండ్స్ ఇండియాలో ఉన్నవి ఏంటి? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఒకటుంది, మ్యానుఫ్యాక్చర్ ఉంది. ఇవి చాలా బాగుంది ఇప్పుడు కరెంట్ టైంలో. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా అనేది ఒక పుష్ జరుగుతా ఉంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో కూడా గవర్నమెంట్ స్పెండ్ చేస్తా ఉంది. సో, మీడియం టు లాంగ్ టర్మ్ కోసం ఫండ్స్ ఉన్నాయి, ఇండిసెస్ కూడా ఉన్నాయి. ఇది వండర్‌ఫుల్ థీమ్. ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే మనం అలొకేషన్ చేయాలంటే. అలాగే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో కూడా చాలా థీమ్స్ ఉన్నాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ థీమ్ ఉందొకటి. అట్లాగే హౌసింగ్ థీమ్ ఉంది. కన్జంప్షన్ థీమ్ ఉంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఇట్ కమ్స్ అండర్ చాలా వాటికి. అంటే లోన్స్ నుంచి క్వైట్ ఎ ఫ్యూ అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా కవర్ అవుతుంది. అట్లాగే హౌసింగ్‌లో కూడా హౌసింగ్ లోన్స్ నుంచి, కన్‌స్ట్రక్షన్ నుంచి, సిమెంట్ నుంచి, ఐరన్ నుంచి అన్ని వాటిల్లో కూడా ఎండ్ టు ఎండ్ హౌసింగ్‌కి సంబంధించిన థీమ్‌లో సెక్టార్స్‌లో పెడతా ఉంటారు. అట్లాగే డిఫెన్స్ కొత్తగా వచ్చింది. వండర్‌ఫుల్. ఎందుకంటే నెక్స్ట్ 5-6 ఇయర్స్ డిఫెన్స్ విల్ బి వెరీ గుడ్. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అదొక థీమ్ బాగుంది. అలాగే ఎనర్జీ కానీ, కమోడిటీస్ కానీ, ఇలా రకరకాల ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి. సైమల్టేనియస్‌లీ థీమాటిక్ ఫండ్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ లాస్ట్ ఇవే కాకుండా స్మార్ట్ బీటా ఫండ్స్ అని, ఫ్యాక్టర్ బేస్డ్ ఫండ్స్ అని, ఇవి కూడా చాలా రకాలు వచ్చాయి. ఇందులో కూడా ఏంటంటే ఒక ఇన్వెస్ట్‌మెంట్ చూడడానికి కొన్ని ఫ్యాక్టర్స్ అంటాం మనం. ఆ ఫ్యాక్టర్స్‌లో ఒకటి ఎగ్జాంపుల్ స్మార్ట్ బీటా గానీ, వోలటిలిటీ గానీ, ఆర్ మొమెంటమ్ గానీ, క్వాలిటీ అని, డివిడెండ్ ఈల్డ్ అని రకరకాల థీమ్స్ ఉంటాయి. వీటన్నిటికి కూడా స్మార్ట్ బీటా ఫండ్స్ వచ్చాయి. ఇవి కూడా ఒక థీమ్‌తో, బట్ ఒక థీమ్‌తో విత్ ఎ
కేటగిరీ ఆర్ విత్ ఏ నంబర్ దాన్ని బట్టి చేస్తూ ఉంటాయన్నమాట. సో 2025 చివరి వరకు యాంఫీ డేటా ప్రకారం థీమాటిక్ అండ్ సెక్టోరల్ స్కీమ్స్ కలిసి దగ్గర దగ్గర 200 పైన, ఇప్పుడు ఆల్రెడీ 300 పైన వచ్చేసాయి దగ్గర దగ్గర. ఏఈఎం కూడా లక్షల కోట్లలో, అట్లీస్ట్ 2-3 లక్షల కోట్ల ఏఈఎం వీటిలో ఉంది. ఇవి చిన్న ఫండ్స్ ఏమీ కాదు. అట్లాగే రీటైల్ వాళ్ళు కూడా అందరూ స్లోగా బిల్డ్ చేసుకుంటా పోతా ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే 2-3 పాపులర్ థీముల్లో మీ అమౌంట్ ఎక్స్ అమౌంట్, నాట్ టోటల్ బట్ అట్లీస్ట్ కొంచెం పోర్షన్ థీమాటిక్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ బెటర్ దాన్ సెక్టోరల్ బికాజ్ మల్టిపుల్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి. లాస్ట్ ఏంటంటే ఈ మెకానిజం ఎలా వర్క్ చేస్తుందో చెప్తాను. ఫండ్ మేనేజర్ ఒక థీమ్ డిసైడ్ చేసుకున్నాక, ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకుందాం, అప్పుడు ఆ థీమ్లోకి వచ్చే ఎలిజిబిలిటీ కంపెనీస్ అన్ని యూనివర్స్ ఒకటి తయారు చేస్తారనమాట. అందులో ఇండిసెస్ కానీ, ఇంటర్నల్ రీసెర్చ్ కానీ అన్ని బేసిస్గా ఆ థీమ్లోనే డైవర్సిఫై చేస్తారు. ఆ థీమ్లో అన్ని లార్జ్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ కాకుండా డైవర్సిఫై చేస్తారు. సో ఇది కూడా యూజువల్లీ ఏంటి, 30-60 స్టాక్స్ రేంజ్ ఆ యూనివర్స్ పెట్టుకుంటారు. అందులోనే మంచి స్టాక్స్ని పిక్ చేసుకొని 20-30 స్టాక్స్ది ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తారు ఆ స్కీమ్ కింద. అక్కడ పాలసీ సపోర్టే కానీ, క్యాపెక్స్ సైకిలే కానీ, ఆ రెవెన్యూ కానీ, కన్జ్యూమర్ ట్రెండ్స్ ఎలా డెవలప్ ఉంది దాన్ని బట్టి స్టాక్స్ పిక్ చేసుకుంటారు. ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ కొంచెం కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎంటైర్ పోర్ట్ఫోలియో అనేది ఆ థీమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ స్టోరీ ఫ్లాప్ అయితే కొన్ని రోజులు పోర్ట్ఫోలియో కూడా ఫ్లాప్ అవుతుంది కొన్ని రోజులకి. కాకపోతే సైక్లికాలిటీ ఉంటుంది కొన్ని థీమ్స్కి, అది కూడా జాగ్రత్త పడాలి. కాకపోతే ఏంటంటే ఎవరైతే సెక్టోరల్ తీసుకునే కన్నా కూడా థీమాటిక్ తీసుకుంటే బెటర్. సో మచ్ మోర్ ఫోకస్డ్, ఒక థీమ్ డిఫెన్స్ మీద నమ్మకం ఉంది, అది పర్ఫార్మెన్స్ చేసిందంటే చాలా బాగా రిటర్న్స్ ఇస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే బెటర్ వెన్ కంపేర్ టు సెక్టోరల్, బెటర్ డైవర్సిఫైడ్. అండ్ ఆల్సో టాక్టికల్ అలొకేషన్ చేసుకుంటే బెటర్ ఇక్కడ. అంటే టైం టు టైం ఏదైనా సెక్టర్ బాగా పర్ఫామ్ చేస్తున్నప్పుడు దాన్ని తీసుకోవడం బెటర్. దాని తర్వాత డిసడ్వాంటేజ్ నేను చెప్పాను, హయ్యర్ వొలటిలిటీ, థీమ్ రిస్క్ అయితే పక్కా ఉంటుంది, అట్లాగే టైమింగ్ డిపెండెన్స్ ఉంటుంది, అండ్ దెన్ కాన్సన్ట్రేషన్ రిస్క్ ఎట్లాగో ఉంటుంది. ఇక్కడ ఎవరు ఇన్వెస్ట్ చేస్తారో, సూటబుల్ ఇన్వెస్ట్ చేస్తారో లాస్ట్ చెప్తాను. ఆల్రెడీ పెద్ద పోర్ట్ఫోలియో ఉంది, డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉంటే దాంట్లో ఒక చిన్న శాటిలైట్ పోర్ట్ఫోలియో లాగా ఇది యాడ్ చేసుకోవచ్చు. అట్లాగే ఎమర్జెన్సీ ఫండ్ ఇట్లాంటివి ఉంటే మాత్రం వీటిని దూరంగా పెట్టుకోవాలి. మ్యాక్సిమం నీ టోటల్ ఈక్విటీ పోర్ట్ఫోలియోలో 10-15% కన్నా ఎక్కువగా ఉండకూడదు. అండ్ సూటబుల్ ఎవరికి కాదు ఈ థీమాటిక్ ఫండ్స్. ఫస్ట్ టైం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ టోటల్లీ దూరంగా ఉండండి, అస్సలు దగ్గర రాకండి. షార్ట్ టర్మ్ గోల్స్ కోసం అస్సలు వీటిని పెట్టకండి. మార్కెట్ ఫాల్లో ప్యానిక్ మాత్రం ఉన్న టైంలో లో రిస్క్ ఇన్వెస్టర్స్ వాళ్ళు కూడా అస్సలు దీనిలోకి రాకూడదు. అట్లాగే ఫ్రెండ్స్ చెప్పారు, యూట్యూబ్లో ఎవరో చెప్పారని కూడా వీటిని థీమాటిక్ ఫండ్స్లో ప్లీజ్ డోంట్ ఎంటర్, అంటే రిస్క్ డైజెస్ట్ చేసే కేపబిలిటీ లేకపోతే. సో ఇప్పుడు నేను చెప్పిన విషయాలు చూసి మీరు కూడా థీమాటిక్ ఫండ్ గురించి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం మాకు కంపల్సరీ పోస్ట్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. ఈ కొత్త థీమ్స్ చాలా వచ్చాయి, దీనిలో మనం ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు సంపాదించవచ్చు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.